at this point, ఈ విషయంలో when the church comes to God, సంఘము దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు they sing happily 5 minutes in the name of worship. చూడండి పిల్లరా, ఆరాధన పేరుతో 5 నిమిషాల వరకు కూర్చొని and 10 minutes message, 10 నిమిషాల వర్తమానం వినేసి give a tithe పిల్లరా దశమ భాగం ఇచ్చేసి and expect God to bless, దేవుణ్ణి ఆశీర్వదించాలని ఆశ కలిగి and go to house, ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. relax happily. సంతోషంగా వాళ్ళ సమయం గడుపుతున్నారు. On one side, ఒకవైపేమో the heart of God is bleeding. దేవుని యొక్క హృదయము రక్తము స్రవిస్తా ఉంది. On the other side, మరొక వైపేమో the church is praising, the church is dancing the way it was dancing with Aaron with the golden calf. ఇదిగో సంఘమేమో ఆరాధనలో పులర నాట్యము చేసుకుంటూ ఆరాధనలో ఆనందిస్తూ బిడ్డలారా, ఆ రోజు అహరోను కాలంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ బంగారు దూడ చుట్టూ నాట్యము చేసినట్లుగా సంఘములో నాట్యములు చేసుకుంటూ పోతున్నారు. The golden calf is worship. ఇదిగో ఆ యొక్క బంగారు దూడ ఆరాధించబడుతుంది. The golden calf is worship itself. ఇదిగో ఆ యొక్క బిడ్డలారా బంగారు దూడ ఆరాధన అయి ఉంటున్నది. Golden calf is preaching itself. ఇదిగో బంగారు దూడ మన ప్రసంగం అయి ఉంటున్నది. Golden calf is tight itself. ఇదిగో మీరు ఇచ్చే దశమ భాగము ఆ బంగారు దూడ అయి ఉంటున్నది. Golden calf is church itself. ఇదిగో బంగారు దూడ ఈ సంఘమే బంగారు దూడ అయి ఉంటున్నది. The golden calf is church construction itself. ఇదిగో మందిర నిర్మాణము ఒక బంగారు దూడ వలె ఉంది. The golden calf has become a technology in the church. సంఘములో ఉన్న అధునాతనికత అంతా కూడా ఒక బంగారు దూడ వలె ఉంది. One side, ఒకవైపేమో the heart of God is bleeding. దేవుని హృదయము స్రవిస్తా ఉంది. On the other side, మరొక వైపేమో the church is busy rejoicing. సంఘమేమో ఆనందములో తిరిగి లేకుండా వెళ్ళిపోతుంది.